సెకండ్ డే ఇప్పుడు మేము త్ర్యంబకేశ్వర వ్యాన్ మీద త్ర్యంబకేశ్వరం వెళ్తాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు షిరిడీలో డే 2. మార్నింగ్ నిజంగా చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. టిఫిన్ చేద్దామని బయటికి వచ్చాం, అంటే ఇంకా త్ర్యంబకేశ్వరానికి బయలుదేరుతున్నాము. బయటికి వచ్చాం, అలా టిఫిన్ చేసేద్దామని, కొంచెం టైం ఉంది అని. తప్పనిసరి పరిస్థితుల్లో టిఫిన్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఈ హోటల్లో. పేరు చెప్పనులేండి, ఎందుకు మళ్ళీ బాగుండదు. టిఫిన్ అండి, దోశ, జస్ట్ ప్లెయిన్ దోశ 100 రూపాయలు, అండ్ అలాగే ఇడ్లీ 50 రూపాయలు అండి. మళ్ళీ టేస్ట్ పుల్లగా ఉంది, చాలా పుల్లగా ఉంది. చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. వెనకాల కనిపిస్తున్న వ్యాన్లోనే ఈరోజు త్ర్యంబకేశ్వరం జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాము. మాదే ఫస్ట్ బ్యాచ్. ఇదంతా నిండిన తర్వాత తీసుకుని వెళ్తారన్నమాట. సో త్ర్యంబకేశ్వర్ అయితే వెళ్తూ ఉన్నాము. చలో, ఈ 3 సీట్లు మేము తీసుకున్నాం అనమాట. ఒక సీట్కి 300 రూపీస్ పడుతుంది. త్ర్యంబకేశ్వరం తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇక్కడ షిరిడీకి తెచ్చి దించేస్తారు అన్నమాట. వెళ్ళి రావడానికి 300. అలాగైతే ఓకే. నేను ఓన్లీ ఏమంటే వెళ్ళడానికి 300 అనుకున్నా. కాదు, వెళ్ళి రావడానికి 300. दिख रही है, ठीक है ना. ఫైనలీ నాసిక్కి రీచ్ అయ్యాము. నాసిక్లో అడుగు పెట్టేశాము. త్ర్యంబకేశ్వరం జ్యోతిర్లింగం దర్శనం చేసుకుంటున్నాము. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్ర్యంబకేశ్వరం జ్యోతిర్లింగం దర్శనం నేను 2సారి చేసుకుంటున్నాను, అండ్ ఫ్యామిలీతో కలిసి మొదటిసారి చేసుకుంటున్నాను. సో ఇది నా మొక్కు అన్నమాట, ఫ్యామిలీతో వచ్చి త్ర్యంబకేశ్వరం దర్శనం చేసుకోవాలని. మీరందరూ చాలాసార్లు వినే ఉంటారు, ఓం త్ర్యంబకం యజామహి సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్ముక్షీమామృతాత్. ఈ మంత్రం ప్రతి ఒక్కరూ చదివే ఉంటారు, మహామృత్యుంజయ మంత్రం. సో అది అలాంటిది ఈరోజు దర్శనం చేసుకోవడానికి కుటుంబంతో సహా వచ్చాను. ఆ త్ర్యంబకేశ్వరుడి ఆశీర్వాదం మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శనం చేసుకోవడానికి లోపలికైతే వచ్చేసాము. ఫ్రీ దర్శనం చేసుకోవాలా లేక పెయిడ్ దర్శనం చేయాలా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాం. ఎందుకంటే 200 రూపీస్ పెయిడ్ దర్శనంలో ఎంత లైన్ ఉందో అంతే లైన్ ఫ్రీ దర్శనంలో కూడా ఉందన్నమాట. సో ఇక్కడ లైన్ చూసుకుంటే చిన్నది కాదండి, లైన్ చూసుకుంటే చాలా పెద్దది ఉందన్నమాట. మాకైతే టోటల్గా ఎన్ని గంటలు దర్శనం పట్టింది అనేది వీడియో ఎండ్లో మీకు తెలిసిపోతుంది. సో పిల్లలు అయితే ఎక్కడా అల్లరి చేయలేదు, ఆడుకున్నారన్నమాట చాలా ప్రశాంతంగా. అండ్ అలాగే ప్రతి ఒక్క భక్తునికి మొబైల్ అనేది అలౌ చేస్తున్నారు లోపలికి. అంటే చాలా చోట్ల ఏంటంటే లోపలికి మందిరం లోపలికి లైన్ కట్టేటప్పుడు మొబైల్స్ అనేవి అలౌ చేయరు కదా, బట్ ఇక్కడ త్ర్యంబకేశ్వరంలో ఏంటంటే మొబైల్స్ అనేవి అలౌ చేస్తున్నారు. దర్శనంకి 6 గంటలు పడుతుంది. వద్దునా, దర్శనంకి 6 గంటలు పడుతుంది. చాలా రష్గా ఉంది. ఎదురాకి టైం చూడండి, మేము 2:30కి లోపలికి ఎంటర్ అయ్యాము దర్శనం కోసం. సో ఇప్పుడు 5:30 అవుతుంది, ఇంక కూడా దర్శనం పూర్తి అవ్వలేదు. చూడండి, సో మొత్తం భీడు చూస్తున్నారు కదా, ఎలా ఉన్న భీడు అలానే ఉంది. మన తిరుపతి కన్నా చాలా ఎక్కువ భీడుగా ఉన్నట్టు ఉంది. 5:30 అవుతుంది, ఇంకా చూడాలి ఇంకెంత టైం పడుతుందో. మ్యాక్సిమం ఇంకో 3 గంటలు పట్టొచ్చని అనిపిస్తుంది నాకు.
ఫైనలీ దర్శనం అయితే జరిగింది. వెయిట్ చేస్తే చేసాం కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి త్రయంబకేశ్వరంలో. నిజంగా ఎందుకు మరి ఇంత టైం పట్టింది అనేది పక్కన పెడితే కనుక, మనం దర్శనం చేసుకోవడానికి మందిరం ఎంట్రన్స్ అయ్యేటప్పుడు చాలా టైం అయితే ఇచ్చారు. అంటే మనకి తిరుపతిలో ఏంటంటే తోసేస్తూ ఉంటారు కదా 2 సెకండ్లకి ఇలా, అలా కాకుండా ప్రశాంతంగా మొక్కుకోవడానికి టైం అయితే ఇచ్చారనమాట. బాగుంది, అది ఒకటి నచ్చింది. ఇంతకుముందు ఏంటంటే నేను వచ్చేటప్పుడు మాకు జస్ట్ 1 అవర్లో దర్శనం అయిపోయింది. బట్ ఈరోజు 7 అవర్స్ అయితే దర్శనం పట్టింది. సో పిల్లల ఓపికకి మెచ్చుకోవాలి. సో నిజంగా చాలా ఓపికతో ఉన్నారనమాట అందరూ. అండ్ అలాగే ఈరోజు మాతో పాటు దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ చాలా ఓపికతో ఉన్నారు. నిజంగా 7 to 8 అవర్స్ లైన్లో నిలబడడం అంటే అది మామూలు విషయం కాదు. సో ఆ ఈశ్వరుని దర్శనం అందరికీ చాలా బాగా జరిగింది. చలో పద. ఏరి గ్రీన్ కలర్ అలా వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. రాకి చూడు. ఇటో బుజ్జి देखो राखी. అలసిపోయారా? ఎన్ని గంటలు పట్టింది అయితే దర్శనంకి? 7 అవర్స్. సరే ఓకే, తినేసి వెళ్ళిపోతాం. ఓకేనా? అచ్చా, ఇప్పుడు తినేసి గుప్చుప్ తినేసి వెళ్దామా? ఓకే రైట్. ఇవి తినేసి ఇంకా గుప్చుప్ తినేసి వెళ్తారంటండి. తెల్లవారు వచ్చాం, బయలుదేరామా షిరిడీ నుంచి. 8 గంటలకు బయలుదేరాము. ఇప్పుడు నైట్ అవుతుంది 9:15 అవుతుంది. ఇంకా టైం పడుతుంది. ఓకే బాయ్ అందరికీ. ఈ మిరపకాయ తింటాం మనం. రైస్